చెప్పు దేనికోసం వచ్చావు ఇవాళ? ఓవర్ బ్లీడింగ్ కొంచెం అవుతుంది. హెవీ బ్లీడింగ్ అవుతోంది. పీరియడ్‌లో పెయిన్ ఉంది అని వచ్చింది శివలక్ష్మి. దానికి మించి అమ్మ ఏం చెప్పి పంపించారు చెప్పు? ఓవేరియన్ సిస్ట్ ఉందన్నారు కదా. వెళ్ళు చూపించుకో, తగ్గిందా లేదా, ఉందా పెరిగిందా, అదేనా? ఓవేరియన్ సిస్ట్ నీకు ఎప్పుడు ఉందని తెలిసిందిరా నీకు? 2 ఇయర్స్ అయిందా? లాస్ట్ ఇయర్ ఒక ఓవేరియన్ సిస్ట్ ఉందంట. అది చాలా చిన్న సిస్ట్. ఈ అమ్మాయి కంటే కూడా వీళ్ళ మదర్కి ఇప్పుడు ఎక్కువ భయం పట్టుకుందనమాట. ఆ సిస్ట్ ఎలా ఉంది ఏంటి అని. సో ఇప్పుడు నేను చెప్పాలనుకుంటున్నది ఏంటంటే, ఓవరీలో సిస్ అన్నది చాలా కామన్గా ఫామ్ అవుతూ ఉంటాయి. ఓకే, ఎగ్ రిలీజ్ అవుతుంది కదా, ఎవ్రీ మంత్ మనకి ఎగ్ రిలీజ్ అవుతుంది కదా, ఆ ప్రాసెస్లో కొన్ని సింపుల్ సిస్ట్లు అనేవి వస్తూ ఉంటాయి. అవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఓకేనా, దానికి భయపడక్కర్లేదు అసలు. సిస్ట్లో కొన్ని సర్టన్ ఫీచర్స్ ఉంటాయి, లేదా సాలిడ్ ట్యూమర్స్ లాంటివి ఉంటాయి. దానికి మనం ఎవాల్యుయేట్ చేసుకోవాలి, సర్జరీస్ అవి చేసుకోవాలి తప్పితే అన్ని ఓవేరియన్ సిస్ట్లకి కంగారు అక్కర్లేదు. ఓకే, మమ్మీ హ్యాపీ ఫీల్ అవుతారా ఇవాళ సిస్ట్ లేదు అని తెలిస్తే? చాలా హ్యాపీ. చాలా హ్యాపీ అంట. ఎందుకు? అసలు ఏమి ప్రాబ్లమే లేదు. ఏమీ లేని దానికి ఏదో ఉంది అని ఊహించేసుకొని కంగారు పెట్టేసుకొని అవసరమా? ఇవాళ అతనికి స్కాన్ చేస్తే అసలు ఏం సిస్ట్ లేదు, ఏం లేదు. ఇంకొకటి, ఈ అమ్మాయి సిస్ట్ లేవని హ్యాపీగా ఫీల్ అవ్వకుండా మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ఇంప్రెషన్ చదివేసుకుని బయోలేటరల్ పాలిసిస్టిక్ ఓవరీస్ అని ఇచ్చారు మేడం అంటుంది. నీకు పీరియడ్స్ రెగ్యులరా? నీకు పీరియడ్స్ రెగ్యులర్ అయినప్పుడు అదర్ ఫీచర్స్ ఏమి పీసీఓడి లేనప్పుడు జస్ట్ స్కాన్లో పాలిసిస్టిక్ ఓవరీస్ అని ఇచ్చినంత మాత్రం వర్రే అవ్వక్కర్లేదు. ఓకే, ఇప్పుడు ఇది చెప్పకుండా నేను పంపించాను అనుకోండి, ఇంక వీళ్ళ మమ్మీ ఇంకేది చూసి అమ్మో పీసీఓడి వచ్చేసింది అని భయపడుతుందమ్మా. అంతేనా? చెప్పు ఇంకేంటి, ఇంకేదో అనుమానం ఉంది. అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వస్తే హెయిర్ అలా వస్తుంది కదా, పీసీఓడి అంటున్నారు కదా. నీకు ఎక్కడుందిరా? నీకేమంతా హిస్ట్రీస్ ఉంది? ఏం లేదు. నీ ఏజ్ వైజ్ కూడా కొంచెం యాక్ని రావచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్లీ నీ పీరియడ్స్ మంచిగానే ఉన్నాయి. నీకు పెయిన్ ఉన్నది పీరియడ్లో. పెయిన్ఫుల్ పీరియడ్స్ అంటేనే మంచిగా ఓవరేట్ అవుతున్నావు అని అర్థం. అర్థమైందా? దానికి పర్యవక్కర్లేదు.